ఒక కస్టమర్లా షాప్కి వచ్చాడు. తెగ కొనేస్తాను అంటూ యమా కలరింగ్ ఇచ్చాడు. తిప్పి తిప్పి రేట్లన్నీ అడుగుతూ ఓనర్ని కన్ఫ్యూజ్ చేసేశాడు. చివరికి తాను అనుకున్న ప్లాన్ని పక్కాగా అమలు చేసి పరారయ్యాడు. నెల్లూరు జిల్లాలో జరిగిన దొంగతనం ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఆ చోరీ ఎక్కడ ఎలా జరిగింది చూద్దాం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పట్ట పగలే దొంగతనం జరిగింది. జ్యువెలరీ షాప్లో చోరీకి తెగబడ్డాడు కేటుగాడు. యజమాని కంట్లో కారం కొట్టి బంగారంతో ఉడాయించాడు. పోలీసులకి షాప్ ఓనర్ వెంటనే ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి సీసీ కెమెరా విజువల్స్ చూడండి. చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు అతను. బైక్ని షాప్ ముందే పార్క్ చేసుకున్నాడు అందుబాటులో ఉండేలాగా. షాప్లోకి వచ్చి రావడంతోనే అది కావాలి ఇది కావాలి అంటూ యజమానితో బంగారాన్నంతా బయటికి తీయించాడు. దాని క్వాంటిటీ క్వాలిటీ రేట్ల గురించి అడుగుతూ ఓనర్ని మాటల్లో పెట్టేసి తనతో పాటు తెచ్చుకున్న కారాన్ని అతని కంట్లో కొట్టి క్షణాల్లో పరారైపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే పట్టపగలే ఇలా దొంగతనం జరగడంతో చుట్టుపక్కల షాపుల యజమానులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదిగోండి ఆ కారాన్ని యజమాని కళ్ళల్లో కొట్టాడు. చాలా ప్లాన్డ్గా తెచ్చుకున్నాడు కారాన్ని. అయితే వచ్చి రావడంతోనే అనుమానం రాకుండా అది కావాలి ఇది కావాలి అంటూ కొనేసేవాడిలాగా తెగ హడావిడి చేశాడు. ఓనర్ కూడా పాపం నిజంగానే కొంటాడనుకుని నమ్మి ఆ ఆభరణాలని బయటికి తీసి చూపించాడు. అయితే సరిగ్గా అదను చూసుకుని టైంకి అతనితో పాటు తెచ్చుకున్న కారాన్ని జేబులోంచి తీసి నేరుగా కళ్ళల్లో మొహం మీద కొట్టేసి అతను ఎలా పరారవుతున్నాడో మనం చూస్తున్నాము. ఆ క్రమంలో అతను అక్కడున్న బంగారు నగల్ని పట్టుకుని ముందుగానే కరెక్ట్గా షాప్ ఎదురుకుండా పార్క్ చేసుకున్న బైక్ మీద ఉడాయించాడు. ఇప్పుడు ఈ విజువల్స్ ఆధారంగా పోలీసులు అతని కోసం గాలిస్తూ ఉన్నారు.